ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో సహోదరులు సహోదరులకు అందరికీ హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఈ దినం భాగంతో ప్రారంభించుకుంటున్నాం. రాజు యొక్క కార్యములనియు సత్యములను ఆయన మార్గములు న్యాయములనై ఉన్నవనియు గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తుడనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు ఘనపరచుచున్నాను. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 37వ వచనం. తన్ను తాను తగ్గించుకొని పాఠమును నేర్చుకొనుటకు నెబుకద్నెజరు పశువులే గడ్డి మేయవలసి వచ్చెను. 2వ అధ్యాయంలో నెబుకద్నెజరుకు వచ్చిన మొదటి కళ నుండి 4వ అధ్యాయం 37వ వచనంలో పరలోకపు రాజును హెచ్చించి గణపరచు వరకు మధ్య ఉన్న కాల వ్యవధి దాదాపు 47 సంవత్సరములు. నిజమైన దేవుని హెచ్చించుట ఎట్లో నేర్చుకొనుటకు అతనికి చాలా కాలము పట్టెను. నీవు నెబుకద్నెజరు వలె ఉండవద్దు, శిక్షింపబడు వరకు వేచి ఉండకుము. పశువు వలె తయారగు వరకు ఉండవద్దు. ప్రతి అవకాశంలో దేవుని ఘనపరిచి హెచ్చించుటకు నేర్చుకొనుము. ఇది జయ జీవితంలోని రహస్యము. నీ మాటల ద్వారా, నీ జీవిత సాక్ష్యం ద్వారా, నీ పరిచర్య ద్వారా నీవు దేవుని హెచ్చింపవలను. మనుషుల ఘనతను నిరాకరించుము. నిన్ను పొగుడు వారి నుండి పారిపోము. నిన్ను హెచ్చించు వారిని సమీపించకుము. మన చుట్టూ జరుగుతున్న విషయములు మనకు బోధపడకపోవచ్చును. అవి మన గ్రాహ్యమునకు మించినవిగా ఉండవచ్చును. ప్రత్యేకముగా చివరి దినములలో అనేక వింతలు సంభవించును. జీవితంలో కొన్నిసార్లు వింతైన పరీక్షలు ఎదుర్కొనవలసి వచ్చును. ఎన్నో శ్రమలను భరించవలసి వచ్చును. ఆయనను మనము జయించువారముగా ఉండినట్టయినచో అట్టి వారికి భయపడము. ఎందుకనగా తన సమయంలో తన పద్ధతిలో వాటి అర్థమును ప్రభువు మనకు వెల్లడి చేయునను నమ్మకము గలదు. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. మనం చేసిన దానిని ఆయన మరచువాడు కాడు. మన ప్రయాసం అంతటికీ సమృద్ధి అయిన బహుమానమును దేవుడు మనకిచ్చును. దేవుడిచ్చిన అన్ని తరుణములను నిర్లక్ష్యపెట్టి తగ్గించుకొనుటకు ఏమాత్రము ఒప్పుకొననప్పుడే దేవుడు వారిని త్రోసివేయును. తగ్గించుకొనుటకు ఒప్పుకొనకపోతే దేవుడే త్రోసివేస్తాడు. దేవుడే త్రోసివేస్తే నీ బ్రతుకు, నీ జీవితం, నీ ఆశలు, నీ భక్తి అంతా శూన్యం, నిష్ఫలం. ఇట్టి గుంటలలో పడకుండా ప్రభువు మనలను కాపాడి నిజముగా మనలను జయించువారినిగా చేయునుగాక. దైవ మర్మములు అయిపోయింది. ఎడారిలో సెలయేర్లు. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములు అయిన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. 2 పేతురు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఓడలను నిర్మించే ఇంజనీరు ఒక ఓడను ఎందుకోసం నిర్మిస్తాడు? దాన్ని నిర్మించి నౌకాశ్రయంలో భద్రంగా ఉంచాలనా? కాదు, తుఫానుల్ని, అలలను ఎదిరించి నిలబడాలని. దాన్ని తయారు చేసేటప్పుడే అతడు తుఫానుల గురించి, పెనుగాలుల గురించి తుఫానుల గురించి, పెనుగాలుల గురించి ఆలోచిస్తాడు. ఎవరు? ఓడను నిర్మించే ఇంజనీర్. అలా ఆలోచించకపోతే అతని మంచి ఇంజనీరు కాడు కదా. దేవుడు నిన్ను విశ్వాసిగా ఎందుకు చేశాడంటే నిన్ను పరీక్షించడానికే. నీకు కొన్ని వాగ్దానాలను ఇచ్చి వాటిని నమ్మమంటున్నాడంటే నీ జీవితంలో వచ్చే గాలి వానలప్పుడు, ఒడిదుడుకులప్పుడు వాటిని ఉపయోగించుకోమనే. ఈత కొట్టడానికి పనికి వచ్చే లైఫ్ బెల్టులు మనకు షాపుల్లో కనిపిస్తుంటాయి. అవి షాపులో ప్రదర్శించడానికి తప్ప నిజంగా వాటిని కట్టుకునే నీళ్ళలో దిగితే పని చేయవు. దేవుడిచ్చిన వాగ్దానాలు ఇలాంటివి కావు. కొన్ని కత్తులు యుద్ధానికి పనికిరావు. చాలా రకాలైన బూట్లు చూడడానికి బాగుంటాయి కానీ వేసుకుని తిరగడానికి పనికిరావు. దేవుడు మనకిచ్చేవి ఇత్తడితో ఇనుముతో తయారైన బూట్లు.
పరలోకానికి నడిచి వెళ్ళినా అవి అరిగిపోవు. దేవుడిచ్చిన బూట్లతో పరలోకానికి నడిచి వెళ్ళిన ఆ బూట్లు అరిగిపోవు. ఆయన ఇచ్చే లైఫ్ బెల్టుల్ని కట్టుకుని 1000 అట్లాంటిక్ సముద్రాలను దాటినా నువ్వు మునిగిపోవు. ఆయన ఇచ్చిన వాగ్దానాలు వాడి చూడదగినవి. తనను వాడుకోకుండా ఒక ప్రదర్శన అంశంగా చేసి కూర్చోబెట్టడం కంటే క్రీస్తుకి అయిష్టమైనది మరొకటి లేదు. ఆయన్ను మనం వాడుకోకపోతే ఆయనకు ఇష్టలం కాలేము. మనం ఆయనకు పని కల్పిస్తూ ఉండాలని ఆయన కోరుకుంటాడు. నిబంధన ఆశీర్వాదాలు ఊరికే చూసి ఆనందించడానికి కాదు, వాటిని స్వాధీనపరచుకోవాలి. మన వాడకం కోసం యేసు ప్రభువే మనతో ఉన్నాడు. మన వాడకం కోసము మనతో యేసు ప్రభువే ఉన్నాడు. ఆయనను వాడుకోవాలని, ఉపయోగించుకోవలసినంతగా ఆయన్ను మనం ఉపయోగించుకుంటున్నామా? మ్యూజియంలో ఉన్న వింత వస్తువుల్లాగా దేవుని వాగ్దానాలను పరిగణించకండి. అనుదినం ఆదరణ ఇచ్చే ఊటలుగా వాటిని ఉపయోగించుకోండి. అవసరం వచ్చినప్పుడల్లా ప్రభువును ఆశ్రయించండి. ఆయన మార్గంలో క్షయం లేదు, అది నీవు తెలుసుకో. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ.